జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదంటయా, మన ముందు ఏదైనా మాట్లాడబోయే ముందు మన స్థాయి ఎంత, మన అర్హత ఏంది, మన సమర్థత ఏంది ఒకసారి ఆలోచించుకోబనిలే. ఒకవేళ అట్లా ఆలోచించుకోకుండా ఇష్ట ప్రకారం ఏదో మనకు బలిసి ఉన్నది, మనకు బలుపు ఎక్కువ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఎట్టుంటుంది, డిక్కీ బాగా కొడతారు. దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన జబర్దస్త్ అది న్యూస్ అయితే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అయిపోండి. మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి సమాజ్వాదీ పార్టీకు అడ్డొదుపు లేకుండా పోతుంది. తామేదో ఈ ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అయిపోతారు. వీళ్ళంతా కూడా చేసింది లంగా వ్యాపారం, ఇంకా అటాటి అబద్ధ ప్రచారాలతో ఏదో భారతీయ జనతా పార్టీ కంటే కేవలం కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి. ఆ మాత్రం దానికి ఓఎంఐ వీళ్ళు దొబ్బై బిల్డప్పు ఇంకా మామూలుగా లేదు. నేను చెప్పినట్టు ప్రపంచానికి గెలిచేట్టున్నది వీళ్ళ ఫీలింగ్ చూడబోతా ఉంటే, ఇక ఈ ప్రపంచంలో తమకు అడ్డు లేదని చెప్పేసి ఈ సమాజ్వాదీ పార్టీ నాయకులు అయితే చెలరేగిపోతారు. అందుకు కారణం ఏందయ్యా అంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు తక్కువ పార్లమెంట్ సీట్లు రావడమే దీనికి కారణం. ఈ ఎన్నికల్లో బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకు ఇందాక నేను చెప్పినట్టు కేవలం కొన్ని సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. ఇక అప్పటి నుంచి సమాజ్వాదీ పార్టీ నాయకులకు దిక్కు తెలియడంలే. ఏది పడితే అది మాట్లాడుతున్నారు కాదు, వాగుతారు. ఏది పడితే అది తిక్కగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో హాజీ రాణా అనే ఒక గ్యాంగ్స్టర్ ఒకడు ఉన్నాడు. వీడు సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అనమాట. వీడి మీద దాదాపుగా 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎట్టటోడు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ రాగానే ఈ సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి హజీరానా రెచ్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు. సాక్షాత్తు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి తప్పుగా మాట్లాడినాడు. ఈ క్రమంలో ఈ హజీరానా మాట్లాడుతా, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక టీ అమ్ముకునే కూలీ, అతనికి చదువు లేదు, సంధి లేదంట. నరేంద్ర మోడీ గారిని అసలు ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడినాడు. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని కావడం మన దౌర్భాగ్యం, అసలు ప్రధానమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా నరేంద్ర మోడీకి లేవని చెప్పి, రేపు మేము అధికారంలోకి రాగానే నరేంద్ర మోడీ సంగతి చూస్తాం, అతను ఈ దేశాన్ని ఎలా పాలిస్తాడో అది కూడా చూస్తామంట. ఈ హజీరాజా గాడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చేట్టు నోటుకు వచ్చేట్టు మాట్లాడినాడు. అందుకే నేను చెప్పేది, వీడెంత, వీడు బతుకెంత, వీడి స్థాయి ఎంత, వీడి అర్హత ఏంది, వీడు వచ్చేసి మోడీ గారిని బెదిరించే అంత తోడా. ఒకసారి మొహం అద్దంలో చూసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే ఇంకోనన్నా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏం మనుషులు రా స్వామి, ఏం మాట్లాడుతున్నారా, యాడ్ నుంచి వచ్చింది ఆయన మీకు ఈ ధైర్యము. కానీ ఆ ధైర్యానికి చెక్కు పెట్టే మగోడు ఆనే ఉన్నాడు, ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇదంతా కూడా జూన్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చినప్పుడు జరిగింది. ఇదంతా కూడా ఇక ఈ మాటలు అటు తిరిగి మన యోగి ఆదిత్యనాథ్ చెవిని పడినాయి. అంతే, యోగి ఆదిత్యనాథ్ సైలెంట్గా ఈ హజీరాజాపై రహస్య ఇన్వెస్టిగేషన్కు ఆదేశాలు జారీ చేసినాడు. హాజీరాజా ఈ క్రిమినల్ కేసుల గురించి, అలాగే హాజీరాజా ఆస్తుల గురించి పూర్తిగా విచారణ చేయమని చెప్పేసి ఒక రహస్య ఇన్వెస్టిగేషన్కు ఆదేశించాడు యోగి ఆదిత్యనాథ్ గారు. అంతే, 2 నెలల్లో చేప అయితే దొరికిపోయింది. ఈ హజీరాజా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి 4 ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా 50 కోట్ల రూపాయలతో ఒక అతిపెద్ద కాంప్లెక్స్ను నిర్మిస్తా ఉన్నట్టు యోగి ఆదిత్యనాథ్కు తెలిసిందనమాట. అది కూడా అక్రమంగా నిర్మిస్తున్న విషయం తెలియడంతో ఇక యోగి మార్క్ చర్యలు అయితే ప్రారంభమైపోయినాయి. ఇంకా చూసుకోండి నా సామిరంగా, ఈ హాజీరాజా గాడు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి 4 ఆస్తులను యోగి ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకునింది. వీటి విలువ దాదాపుగా 150 కోట్లంట. ఇంతుండి కదా ఊడంత బలుపు మాట్లాడింది. ఇక ఈ హజీరాజా గాడు అక్రమంగా నిర్మిస్తున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్పై యోగి దృష్టి సారించాడు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ విలువ దాదాపు 50 కోట్లు. అంతే, ఇక 10 బుల్డోజర్లను, 10 పోలీస్ స్టేషన్ల నుంచి దాదాపు 600 మంది పోలీసులను ఆ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర పెట్టాడు. అంతటితో ఊరుకోలా, అసలోడు ఎవడైతే ఉన్నాడో ఈ హజీరాజా గాడు వాడినే పిలిపించి ఓడిని ఆ నిలబెట్టి ఓడి కళ్ళ ముందే వాడి షాపింగ్ కాంప్లెక్స్ను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేశారు. 5 అంతస్తుల ఆ షాపింగ్ కాంప్లెక్స్ను పూర్తిగా నేలమట్టం చేసి పారేసినారు. అంతేకాకుండా అక్రమంగా ప్రజల భూములను ఆక్రమించుకున్నందుకు హాజీరాజాపై కఠినమైన కేసులు పెట్టి తీసుకుపోయి బొక్కలో వేశారు. దీంతో ఒక్కసారిగా బెత్తరపోయినటువంటి సమాజ్వాదీ పార్టీ నేతలందరూ కూడా కుయికై మనకుండా సైలెంట్గా ఉండిపోయినారు. అందుకు చెప్పేది, మన శక్తి ఎంతో, మన స్థాయి ఎంతో దాన్ని బట్టి గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకోండాలా. లేకపోతే ఇటు నాయకులు ఉంటారు, యోగి లాంటి నాయకులు, కోత్సార యాడికి కావాలంటే ఆడికి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని
షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.